తెలంగాణలో గ్రూప్ 1 తుది ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 563 పోస్టులకు గాను 562 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు ప్రకటించింది టీజీపీఎస్సీ. కోర్టు కేసు కారణంగా ఒక పోస్టును పెండింగ్లో పెట్టింది. టాప్ 10 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఆర్డీఓ పోస్టులకు ఎంపిక చేసుకున్నారు. రాష్ట్రంలో 562 గ్రూప్ 1 సర్వీసుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను బుధవారం అర్ధరాత్రి టీజీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్య క్రమం, ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్, రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపికైన వారి వివరాలు వెల్లడించింది. మొత్తం 563 పోస్టుల్లో 562 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. మరో పోస్టును న్యాయ వివాదంతో విధుల్లో పెట్టినట్లు చెప్పారు ఆయన. అతిపెద్ద షాపింగ్ ప్రపంచం మన అభిమాన ఆర్ఎస్ బ్రదర్స్ ఇప్పుడు వనస్థలిపురంలో. ప్రముఖ నటుడు అక్కినేని నాగ చైతన్య, శ్రీమతి శోభితా గార్లచే సెప్టెంబర్ 26న గొప్ప ప్రారంభం. అద్భుతమైన కలెక్షన్స్, అతి తక్కువ ధరలు, ప్రత్యేక ఆఫర్లు, అంతా ఒక్క చోట. ఆర్ఎస్ బ్రదర్స్, పనామా గోడౌన్, వనస్థలిపురం. గ్రూప్ 1లో టాప్ 10 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఆర్డీఓ పోస్టులు ఎంపిక చేసుకున్నారని చెప్పారు. తుది ఎంపికలు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని ప్రకటించారు. ఈరోజు ఈ సెలెక్ట్ లిస్టు ఇస్తున్నాము. ఇది నోటిఫికేషన్ వచ్చి 02/2024 డేటెడ్ 19/2/24. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 563. మెయిన్ ఎగ్జామ్ 21 అక్టోబర్ నుండి 27 అక్టోబర్ వరకు జరిగింది. తర్వాత రెగ్యులర్ రిటర్న్ ఎగ్జామ్ ఇది. 562 పీపుల్ రిజల్ట్ ఇప్పుడు ఇస్తున్నాం. ఒక పోస్ట్ హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం అది రిజర్వ్లో పెట్టడం మెథడ్లో ఉంది. సో ఈ రకంగా ఈరోజు 562 రిజల్ట్స్ మనం వాళ్ళ ఏ సర్వీస్కి ఎంపికయ్యారో అవన్నీ కూడా వెబ్ నోట్లో పెడుతున్నాం. సో అందరు క్యాండిడేట్స్ చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. హైకోర్టు సీజే ధర్మాసనం సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును బుధవారం నిలిపివేయడంతో టీజీపీఎస్సీ ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది. తీర్పు వెలువడిన తర్వాత బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలోని బోర్డు సమావేశమై ఫలితాలు వెల్లడించాలని నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి వరకు కసరత్తు చేసి తుది ఎంపిక జాబితాను ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థుల్లో ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు వెల్లడైతే వారి నియామకాలు ఏ క్షణమైనా రద్దు చేయడంతో పాటు టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషన్ స్పష్టం చేసింది. తుది ఎంపికలో మల్టీజోన్ 1లో 258, మల్టీజోన్ 2లో 304 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది.